టీవీ 7 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం స్వర్గీయులు నందమూరి తాలూకా రామారావు 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించిన శ్రీమతి ఆదిగుడిసె కృష్ణమ్మ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రాంతంలో స్వర్గీయులు నందమూరి తాలూకా రామారావు 29వ వర్ధంతి సభ సందర్భంగా శ్రీమతి ఆదిగుడిసె కృష్ణమ్మ నందమూరి తాలూకా రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఆయన చేసిన మేలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మురళి వెంకటేష్, మల్లయ్య తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం రావడం అనేది ఆషామాషిగా కాదు. బట్ అలాంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తికే ఇది అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఆయన పార్టీని పెట్టింది కేవలం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం. ఈ రోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారన్నా, అదే విధంగా పెన్షన్ పథకం ఉందన్నా, ఇండ్ల నిర్మాణం ఉందన్నా, ఆయన ఆ రోజు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈ రోజు ముఖ్యమంత్రులు అందరూ కూడా వాటిని అదే విధంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం అనేది సంచలనాత్మకమైన నిర్ణయం ఆ రోజుల్లో. అలాంటి నిర్ణయం తీసుకున్న గడ్స్ ఎవరైనా ఉన్నారంటే ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాత్రమే. ప్రతినిత్యం పేదవాళ్ల కోసం ఆలోచన చేశారు. ఆయన పేదవాళ్ల కోసమే బ్రతికారు, పేదవాళ్ల కోసమే ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. ఎందుకంటే కూడు గూడు గుడ్డ నినాదంతోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో దానికి తగ్గట్టుగా ఆయన 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, ఇల్లు నిర్మాణాలు అయితేనేమి, ఈ విధంగా ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కూడా ఆయన కల్పించారు. కాబట్టి ఈ రోజు ఆయన చేసిన ఎన్నో పెను సంచలనాత్మకమైన నిర్ణయాలు ఈ రోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లోన తెలుగు ప్రజలు బతికున్నంత వరకు కూడా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారని చెప్పి, ఆయన ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. జై ఎన్టీఆర్, 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.